హాయ్ మామ. బిగ్ బాస్ ఎపిసోడ్స్ అన్ని రోజు రోజుకి చాలా సప్పగా తయారవుతున్నాయి మామ. నాకైతే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఈ రోజు ఎపిసోడ్ కొద్దిగా సప్ప ఉంది అనుకుంటే రేపు వచ్చే ఎపిసోడ్ దీనికైనా ఇంకా సప్పగా ఉంటుంది మామ. చూడడానికి అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. నేను గొడవలు బాగా మిస్ అవుతున్నాను మామ. ఈ వీక్ అయితే అస్సలు లేవు. గొడవలు ఎలా పడతారులే. గొడవలు పడేవాళ్ళు పెట్టేవాళ్ళు అందరూ బయటికి పంపించేసి బంధాలు భావోద్యాలు కోరుకున్న మాత్రం అవసరం ఉంచితే ఇలాగే ఉంటాయి. బిగ్ బాస్ వాళ్ళు ఏం తప్పలేదు. మనం కరెక్ట్గా ఓటేసి ఉంటే మనకి పరిస్థితి రాదు కదా. కొంచెం ఫిజికల్ టాస్క్ అయినా పెట్టండి అయ్యారు బాబు. అసలు ఇంట్రెస్ట్ చూడడానికి. ఈ వారం కూడా ఫిజికల్ టాస్క్ ఏం లేదు. చూద్దాం కెప్టెన్సీ ఫైనల్ కంటెండర్స్ ఇప్పుడు ఏమైనా ఫిజికల్ టాస్క్ ఉంటాయేమోనని. ఇంకా నిన్నటి ఎపిసోడ్ లో ఉన్న హైలైట్స్ మెయిన్ టాపిక్స్ అని మాట్లాడుకుందాం. డిఎం పవన్ కి నిజంగా అన్యాయం జరిగిందా? సంజన గారు తనుజకి ఫేవర్ గా ఉన్నారా? అదే హర్రర్ టాస్క్ లో రీతు రియాక్షన్స్ మీకు ఎలా అనిపించాయి, నాకు ఎలా అనిపించిందో మాట్లాడుకుందాం. అలాగే గౌరవ్ ఓవర్ యాక్షన్ కి దివ్య అండ్ రీతు యాటిట్యూడ్ రీజన్సా, ప్రతిదీ మాట్లాడుకుందాం. అంతకంటే ముందు లైక్ కొట్టు మామ, స్కిప్ చేయకుండా లైక్ కొట్టు కూడా వీడియో కంటిన్యూ చేయి. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే డిఎం పవన్కి నిజంగా అన్యాయం జరిగిందా అంటే ఎవరన్నా బాస్. ఎందుకు ఎలా అనుకుంటా నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తాను, ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ క్యాప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ క్యాప్టెన్ అవడానికి ఇష్టపడరు. లోపల కంటెండర్లే కాదు, బిగ్ బాస్ కూడాను. మనం చూసారు కదా, టీంని ఫామ్ చేసినప్పుడు కేవలం సెకండ్ టైం కెప్టెన్ అయిన వాళ్ళు మాత్రమే కొద్దిగా టీంని ఇంక్లూడ్ చేయకుండా సపరేట్గా ఉన్నారు. ఖచ్చితంగా తెలిసిపోతుంది, ఒకరిని ఖచ్చితంగా తీసుకోరు, వాళ్ళు కంటెండర్షిప్ నుంచి బయటకు వచ్చేస్తారని. అలాగే సంజన కూడా వచ్చారు. అలాగే రెబల్స్ అయిన వాళ్ళు కూడా సెకండ్ టైం ఇది ఫస్ట్ టైం క్యాప్టెన్ సెకండ్ టైం అవ్వకూడదని స్ట్రాంగ్ కంటెండర్ అని పవన్ కళ్యాణ్ తీసేయడం జరిగింది. అంతే, వాళ్ళే కాదు నువ్వున్నా సరే లోపల ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్ కంటెండర్ని సెకండ్ టైము క్యాప్టెన్ అవ్వకూడదు అని అనుకొని తీసేస్తారు. ఆ ప్రాసెస్లో బిగ్ బాస్ ఏం చెప్పాడు, మీకు ఎవరు రెబల్ అనిపిస్తుందో చెప్పండి, వాళ్ళని ఇలాగా ఎలిమినేట్ చేస్తాము కంటెండర్షిప్ నుంచి అంటే ప్రతి ఒక్కరు డిఎం పవన్ చెప్పారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే నలుగురు ఐదుగురు ఓటు వేయగానే తర్వాత వచ్చేవాళ్ళు గుడ్డిగా సరే ఎలాగో స్ట్రాంగ్ కంటెండర్ కదా, చాలా మంది కోరుకుంటున్నారు, 3 ఏట్లు అయితే ఇంకా అయిపోయింది అక్కడితో అనుకుని చాలా మంది కూడా డిఎం పవన్ చూస్ చేసుకున్నారు. ఇది ప్లాన్డ్ గా అన్యాయమా అంటే నాకైతే అందులో అన్యాయమే అనిపించలేదు. జస్ట్ రెబల్ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత డిమాండ్ పవర్ ఏం చేంజ్ అయిందా బిహేవియర్ అవన్నీ మైండ్ లో పెట్టుకొని గమనించి గెస్ట్ చేసి చెప్పిందే అని నాకు అనిపించింది. నీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇదే అన్యాయం అనుకుంటే శ్రీజ జరిగింది ఏంటో మరి నీకే తెలియాలి భయ్య, అది కూడా కామెంట్ చెయ్యి. ఇంకేంటంటే సంజన గారు తనుజకి ఫేవర్ గా ఉన్నారా? దీనికన్నా ముందు ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. సంజన గారికి తనుజ కంటే రీతి అంటేనే కొద్దిగా ఎఫెక్షన్ ఎక్కువ. ఇది మీకు తెలిసే ఉంటది. మొన్న చూసారు కదా లాస్ట్ వీక్ లో రేషన్ మేనేజ్మెంట్ ప్రతి రోజు గొడవలే సంజన గారు తనుజకి. అదే రీతి విషయంలోకి వస్తే ఒక్కసారి నామినేట్ చేశారు, అది కూడా కోరుకోలేదు. కానీ నామినేషన్ విషయంలో కొన్ని పాయింట్లు చెప్పడానికి సంజన గారు చాలా చాలా ఏడ్చారనమాట. ఇక్కడ నీకు అర్థమైపోయి ఉండాలి సంజన గారికి ఎవరంటే ఎఫెక్షన్ ఎక్కువ అని. సరేలే, నేను ఎపిసోడ్ లో కొన్ని పాయింట్స్ మాట్లాడదాం. ఏంటి అంటే 2 కన్వర్జేషన్ వినిపిస్తాను వినండి. ఫస్ట్ ఏంటంటే హౌస్లోకి ఏదో హర్రర్ రూమ్ లోకి వెళ్ళింది ఫస్ట్ తనుజ వెళ్ళిన తర్వాత సంజన గారిని ఇలా అడుగుతుంది, సంజన గారు ఇంకేమైనా ఉన్నాయంటే అప్పుడు సంజన గారు ఏమంటారు, వెతుకమ్మా వెతుకు. ఈ కన్వర్జేషన్ విన్నారు కదా. నెక్స్ట్ ఇప్పుడు రీతి వెళ్ళిన తర్వాత ఐటమ్స్ పట్టుకుంటుంది, గెస్ట్ వెళ్ళిపోతుంది. సంజన గారు ఇది ఏంటండి అంటే, అదే అమ్మ నువ్వు డైలీ చేస్తావు కదా వర్క్. అవునా, డైలీ ఏం చేస్తుంది, వాషింగే కదా. అలా గెస్ట్ చేసింది. దీన్ని బట్టి నీకే అర్థమై ఉంటది ఎవరు సంజన గారు ఎవరికి ఫేవర్ గా ఉన్నారని అనిపించిందో కామెంట్ చెయ్యు. ఇక్కడ సంజన అనొచ్చు, మరి సంజన గారు పంపించవచ్చు కదా, తనుజకి సింపుల్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి తనుజని పంపించింది కదా, కష్టమైన ఐటమ్స్ ఉన్నాయని రీతిని పంపించింది కదా, ఆ పాయింట్ నువ్వు ఎందుకు మర్చిపోయి అనొచ్చు. నేను ఏం చెప్తానంటే ఇక్కడ రీతే ఒప్పేసుకుంది, నాకు ఇంగ్లీష్ కొన్ని పదాలు గుర్తుండవు రావు అని. ఈ పాయింట్ చాలా అనుకుంటాను మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి. నెక్స్ట్ ఏంటంటే గౌరు రీతు దివ్య వీళ్ళు ముగ్గురులో ఎవరిది మిస్టేక్ అంటే
ముగ్గురిది మిస్టేక్ భయ్యా. కానీ ఇక్కడ దివ్య కెప్టెన్ అయ్యాక కొద్దిగా యాటిట్యూడ్ చూపిస్తుంది, యారగెంట్ గా బిహేవ్ చేస్తుందా అని అనిపిస్తుంది. ఓన్లీ గౌరవ్ విషయంలోనే. ఎందుకనంటే ఫస్ట్ నిన్న పాలు మిస్ అయిన తర్వాత వీళ్ళందరూ బాటిల్స్ పెట్టి చెక్ చేస్తున్నారు, స్మెల్ చూస్తున్నారు, ఎవరైనా మిల్క్ స్మెల్ వస్తుందా, వాళ్ళు రెబలు, వాళ్ళే దొంగ అని అనుకుందామని. అయితే ఇక్కడ గౌరవ్ లేట్గా వచ్చాడు, కొద్దిగా క్లాస్ పీకింది దివ్య, ఎందుకు లేట్గా వచ్చి ఆమ్లెట్ ఎవరు వేస్తారు. అది అయిపోయిన తర్వాత గౌరవ్ వచ్చి చెప్పిన పని చేయకుండా మిల్క్ బాటిల్ అని చెక్ చేస్తుంది, వాటర్ బాటిల్ చెక్ చేస్తుంటే అప్పుడు దివ్య ఒక మాట ఉంది. ఏమందంటే, ప్రతి దాంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ రా అన్నది. ఇక్కడ రా అని పలికింది. దాని తర్వాత వచ్చి కూర్చున్నాడు. ఆ కొద్దిగా స్లైజ్ ఇదే కటింగ్ చేయి, పొటాటో అంటే ఏం చెప్తాడు, స్థానానికి వెళ్తాను 5 minutes అంటాడు. మరి ముందెంత ఏం చేసామని రీతిని అడిగితే ఇది చెప్పింది కదా ఇది అని అంటాడు. ఇది అంటే ఇది ఏంటి అని కొద్ది చిన్న ఫైర్ అవగానే సారీ మీరు అంటాడు, తర్వాత దివ్య గారు అంటాడు. అంటే నువ్వంటే ఒకటి, దివ్య అంటే ఒకటి, మనోడు అంటే ఇంకోటి అనమాట. మీ అసలు యాక్టివ్ పెరిగింది కదా మీకే తెలియాలి. తర్వాత రీతి విషయంలో నా ఎక్కడ తప్పు అనిపించిందంటే, వచ్చిందే 5 minutes లేటు. దీనికోసం అదే చెప్పిన దాన్ని కొద్దిగా అంటే రియాక్షన్స్ ఇస్తూనే ఉన్నాడు, మాటలన్నీ బదులు చెప్తున్నాడు. దానివల్ల రీతి కాలు ఏం చేశారంటే, రీతి అయితే కుకింగ్ మన గౌరవ్ అయితే కుకింగ్ డిపార్ట్మెంట్ ఉండకూడదు అని చెప్పేస్తుంది. దానికోసం మనోడు ఈగా అట్ అయిపోద్ది అనమాట. మనోడు కూడా ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. నాకేమనిపించింది అంటే ముగ్గురు తప్పు ఉంది, కానీ దివ్య రీతిలో మాత్రం మనోడికి ఇంగ్లీష్ రావట్లేదు, తెలుగు రావట్లేదు. ఆ ఒక్కటే గుర్తు పెట్టుకొని ఆ ఒక్క పాయింట్ మీద మనోడు బాగా పోక్ చేసి మనోడు బాగా ఇరిటేట్ రప్పించేద్దామో నాకు అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది కామెంట్ చేయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఎపిసోడ్స్ కి హైలైట్ రీతు రియాక్షన్స్. స్టార్టింగ్ లో నేను ఆడపులిని ఆడ సింహాన్ని అంటది, లోపలికి వెళ్ళాక ఫుల్ ఎంటర్టైన్ చేసింది. నాకేమనిపించిందంటే ఆ మాత్రం ఓవర్ యాక్షన్ లేకపోతే ఆ బిగ్ బాస్ టీని అంత డబ్బులు ఖర్చు పెట్టి లోపల వేసిన సెట్ కి దానికి ఉపయోగం ఏంటి, బొక్క కదా. మనమైనా కొద్ది ఇదేవాలి కదా. సంజన గారి ఇచ్చిన రియాక్షన్స్, తనుజ రియాక్షన్స్ ఇవన్నీ నాకు మస్తుగా అనిపించాయి. నీకేమనిపించింది ఓవరాల్ గా? ఏమన్నా హైలైట్ ఏమైనా మర్చిపోయి ఉంటే కామెంట్ చెయ్యి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోకి అంతే. నెక్స్ట్ వీడియోలో ఓటింగ్ అనాలిసిస్ ఉంటుంది. ఇలాంటి క్విక్ అప్డేట్స్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. బాయ్ బాయ్.